వికారాబాద్ జిల్లా తాండూరులో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి 2017వ సంవత్సరంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాండూరు హైదరాబాద్ ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న ఖాంజాపూర్ సమీపంలో నిరుపేదలకు 1001 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రకటించింది. నేటి వరకు 581 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా 420 నిర్మాణ దశలోనే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రభుత్వాధికారుల స్పందన మరోలా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. తాండూరు పంచాయతీరాజ్ శాఖ డిఈ నాగభూషణం అంటున్నారు. దీనిపై అనవసర ఆందోళన చెందొద్దని స్థానికులకు ప్రజలకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, శ్వేత, అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు, కానీ వాటికి సంబంధించి అంటే నిర్మాణం పూర్తయిన వాటికి కనీసం తాగునీటి సరఫరా కావచ్చు, విద్యుత్ సంబంధించి సరఫరాకు సంబంధించి కూడా ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదు. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది, ఎంతో ఒక మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కళ పూర్తి కాకపోవడం పట్ల మాత్రం పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా కూడా వాటికి సంబంధించిన పంపిణీ చేయకపోవడం పట్ల మాత్రం వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి నిర్మించినప్పటికీ కూడా నిర్వహణ లేకపోవడంతో అన్ని చెట్ల పొదలు ఏర్పడి చాలా పిచ్చి మొక్కలు పెరిగిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం కావచ్చు, లేదంటే ఎంతోమంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ కూడా ఇవ్వకపోవడం పట్ల మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున విమర్శ